హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ముక్కల సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా వంకాయ, టమాటా, ఆలు, మునక్కాయ అన్నింటినీ మనం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పును ఇలా ముందుగానే ఉడకబెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేసి మరిగించుకోవాలి. ఇలా పులుసులో ముక్కలు మరుగుతుండగా మనం అప్పుడే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. మంచి ఘాటుతోని సాంబార్ బాగుంటుంది. కొత్తిమీర ఫ్రెష్ది వేసుకొని 5 minutes దీన్ని ఇలా మగ్గనివ్వాలి. ఇందులోనే మనం జీలకర్ర, మెంతి రెడీ చేసుకొని ఆ పొడిని కాస్త ఇలా పైన వేసి 5 minutes ఇది మగ్గాక దీన్ని మనం పప్పులో వేసి మరిగించాలి. 10 minutes అయింది కదండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ హాఫ్ బాయిల్డ్ అయ్యాయి చక్కగా. దీన్ని మనం ఇప్పుడు ఉడకబెట్టిన పప్పులో మిక్స్ చేసుకుందాం. పోపు బాగుంటుంది మన వంట. ఫ్రెండ్స్, సాంబార్ మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పోపును ఇందులో వేయాలి. ఆహా, గుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ. ఇంకా మా వాళ్ళంతా వెయిట్ చేస్తుండ్రు లంచ్ కోసం. సాంబార్ రెడీ అయింది కానీ ఇప్పుడే నేనేం వీళ్ళకి పెట్టడం లేదు. ఈరోజు మా రెసిపీస్ సాంబార్ ప్లస్ బోడకాకరకాయ కూర. ఈ కర్రీ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆహా, మంచి స్మెల్ వస్తుందండి సాంబార్. చూడండి ముక్కలన్నీ ఎంత బాగా కుక్ అయ్యాయో. ఎవ్రీ సాటర్డే మా ఇంట్లో సాంబార్ కంపల్సరీ. ఇంక ఇప్పుడు వినాయక నిమజ్జనం కదా, ఇప్పుడు హాలిడేస్ 3 days. మా పిల్లలకి ఇష్టమైన వేయాలని నేను ట్రై చేస్తున్నా. ఫ్రెండ్స్, వేడివేడి ముక్కల సాంబార్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు రైస్లో వేసుకొని మనం టేస్ట్ చూద్దాం. ఒక చుక్క నెయ్యి, సాంబార్ కంపల్సరీ నెయ్యి వేసుకొని వేడివేడిగా టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, ముక్కల సాంబార్ రైస్ రెడీ. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.